పోకున్న సాంగ్ అడుగుతుంటారు అలాంటి టైం మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గబరపెట్టి మమ్ము గబరపెట్టి కైకు మాకే మైసమ్మ జర పరేసాని చెయ్యకే మైసమ్మ. శ్రీకాకుళం అయినా అక్కడైనా నన్ను అనుకుని తెలుసుకున్నాను విజయవాడ. అసలు మీ కుటుంబ నేపథ్యం చాలా అంటే చాలా అలాంటి ఫోక్ సాంగ్స్ ఏమైనా పాడారా లేకపోతే ఈ కాదండి అంటే మీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఏదైనా హమ్ చేశాను అనుకోండి ఏదైనా పాడేటప్పుడు చాలా మంది చిన్నతన పులికి పాడలేదు వలపులే ఎరుపగా విరపూసిన ఆశలు విడితే నిలుచైనగా అలలు కురిసిన పడిచిన మధుర తమిళ్ కాదు అంటే తమిళ్లో మీద భాష అనొచ్చా లేదంటే తెలుగులో రాసుకొని దాన్ని తమిళ్లో వాడాను తెలుగులో రాసుకుంటూ ఈ కరెక్షన్ హలో వెల్కమ్ టు జెక్ న్యూస్. నేను మీ సత్య. మనతో ఒక విశిష్ట అతిథి సత్య ఉన్నారు, సింగర్, ఈవెంట్ మేనేజర్. సత్య మనతో ఉన్నారు. తన మనోభావాలు, తన ప్రస్థానం మనతో పంచుకోబోతున్నారు. హాయ్ సత్య, ఎలా ఉన్నారు? సార్ ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎలా సాగుతుంది ఈ ప్రయాణం? చాలా అంటే ఈ మధ్యకాలంలో చాలా బిజీ అయ్యాం. ఓకే, మీ అందరూ బ్లెస్సింగ్ ఎందుకంటే బ్లెస్సింగ్తో పాటు మన అనుకునే వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటేనే మనం చాలా చాలా అంటే సత్య అంటే జనాకి ఎలా గుర్తు? ఒక సింగర్ గా లాగా, ఒక ఈవెంట్ మేనేజర్ లాగా ఎలా పరిచయం? నా కెరీర్ 2001లో నేను బేసిక్గా మా ప్రాపర్ వచ్చి శ్రీకాకుళం నుంచి ఒక ట్రైబల్ ఏరియా సార్, విలేజ్ రిమోట్ ఏరియా చాలా అంటే చాలా రిమోట్ ఏరియా. అక్కడ నుంచి 2000లో నేను రావడం 2001లో నా కెరీర్ సింగర్గా స్టార్ట్ చేశాను. ప్రస్తావన నేర్చుకోలేదు. స్కూల్ డేస్ నుంచే పాడేవాడు. అనుకోకుండా అంటే నాకు గురువు ఎవరు అంటే వాళ్ళు సార్, వాళ్ళ పాట వింటూ నా కెరీర్ స్టార్ట్ చేశా. జస్ట్ సరదాగా పాడుదామని ఫీల్డ్లోకి వచ్చా. భగవంతుడు అంటారు కదా, ఇదే లైఫ్ అయింది. అంటే సంగీతం మీద పట్టు లేకపోయినా పాడాలన్న తపనతో నేర్చుకొని ఒక సింగర్ గా మీరు డ్రామా సింగర్ గా అంటే ఆర్కెస్ట్రా సింగర్ గా ఇప్పుడు ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అంటే ఈ సంగీత ప్రభావం మీ మీద ఎంతవరకైనా ఉందా, లేదు ఇంకేదన్నా ఆటోమేటిక్ అలోవర్క్ అది వచ్చిందా? భగవంతుడు అంటే నేనైతే మ్యూజిక్ ఎవరితో నేర్చుకున్నాను. ఓకే, గాడ్ చూసుకుంటాం కదా. నాకేంటంటే చెప్పినట్టు ఇన్స్పిరేషన్ బాలు సార్, బాలుగా మాట్లాడితే నాకు బాగా ఇష్టం. ఆయన పాటలు విని అందరూ కూడా అదే బాగా ట్రై చేయాలి. అలా వచ్చిన జర్నీ ఈ 25 years లో దాదాపు చాలా స్టేట్స్, దాదాపు 15 స్టేట్స్ దగ్గర కదా. దాదాపు ఈ 2 స్టేట్స్ లో విజయవాడలో నాకంటూ విజయవాడలో నోటెల్ జాబ్ కూడా చేశాను. అది విజయవాడలో ఎవరికి రాని ఆపర్చునిటీ నాకు రావాలి. వాళ్ళు 3 months అని అడిగారు. అలాంటిది 1 year చేశాను. అంటే మీరు మామూలుగా ఏదో పాటలు పాడండి అది మీకు అది ఏంటి ఒక ఉపాధిగా మారిపోయింది. నా దగ్గర ఇప్పుడు దాదాపు ఆర్కెస్ట్రా 40 members వచ్చారు. మీతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు భగవంతుడు అది. ఎస్, భగవంతుడితో పాటు ఈ లోకంలో నన్ను అంటే నేను అన్నట్టు నేను విలేజ్ బ్యాక్డ్రాప్ లో నాకు జన్మనిచ్చిన అమ్మ మా విలేజ్ నాకు ఫుడ్ పెడితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో నన్ను ఎక్కువ తెలియదు. ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్క నా టైం టు 20 years నా టైం ఈ రోజు కూడా ఎందుకో నాకు అర్థం కాదు. ప్రతిదీ సత్య అనుభవం చేయాలి. తక్కువ టైంలో ఆర్కెస్ట్రా నుంచి ఆర్కెస్ట్రా ఈవెంట్స్ ఈరోజు రీసెంట్
కోసం చాలా మంచి మంచి plans, మంచి వ్యక్తి భగవంతుడు. మీతో పాటు ఒక 40 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. ఓకే, మంచి పని చేశారు, మంచి మార్కులు. అయితే ఊరు గురించి చెప్పారు. నేను పుట్టింది శ్రీకాకుళం అయినా అక్కడైనా నన్ను అక్కుని చేర్చుకుని మాత్రం విజయవాడ అని చెప్తున్నారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మొత్తం ఊరు ఫ్యామిలీస్ ఓకే. రైతు కుటుంబం చాలా అంటే చాలా ఫ్యామిలీ. అక్కడ నుంచి నేను ఉపాధి కోసం విజయవాడ అంటే అసలు ఏ జిల్లా మీరు ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా దిగి వరకు ఇప్పుడు మన్యం జిల్లా అయింది. మన్యం జిల్లా. మన్యం జిల్లాలు మార్చినాక మన్యం జిల్లా అయింది. ఓకే. చిన్న విలేజ్ వాటపాలు అనే చిన్న విలేజ్. ఓకే. అక్కడ నుంచి 2000 విజయవాడ ఉంటుంది. నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నాకు కొంచెం ఎడ్యుకేషన్ కూడా ఇబ్బంది అనే ఫ్యామిలీ, నాకు చదువుకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడే కొంచెం నేనే వాళ్ళని మమ్మీ డాడీ ఇబ్బంది పడడం కాదేమో అని డెసిషన్ తీసుకొని నేనే విజయవాడ. ఇప్పుడు అమ్మ నాన్నలు ఉన్నారా? రీసెంట్ గా మమ్మీ డాడీ ఓకే. నాకు చాలా మరి అయితే మీరు ఉత్తరాంధ్ర జిల్లా మామూలుగా అది కూడా ఏంటి ఉద్యమాలు పోరాటాలకు వచ్చినటువంటి పాట, అంటే అలాంటి పోరాట పాఠాలు కూడా చిన్నప్పుడు మీకు ఆ ప్రభావం ఉందా? మీ శ్రీకాకుళం జిల్లా నుంచి వంగపండు లాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు, ఆ పాట ప్రభావం మీద ఏమన్నా ఉంది సార్. ఓకే. ఇక్కడ కూడా చాలా వాళ్ళు నేను కూడా ఓకే. నేను పార్టిసిపేట్ చేయడం, పాడటం, సింగింగ్ వరకు అయితే చాలా స్టేజ్ షోస్ అయితే అవ్వచ్చు, బయట కూడా కల్చరల్ యాక్టివిటీస్ చాలా వరకు పార్టిసిపేట్ చేస్తాను. అంటే ఉద్యమాలు అనగానే మనకు ఇటు ఉత్తరాంధ్ర అటు తెలంగాణ ఈ ఫోక్ సాంగ్స్, అంటే ఉద్యమాలకు సంబంధించి అలాంటి ఫోక్ సాంగ్స్ ఏమైనా పాడారా, లేకపోతే మీరు సినిమా పాటలు ఇలాంటి? నా ప్రస్తావన సింగి స్టార్ట్ అయింది, కంటిన్యూ కూడా సింగితోనే. అంటే మీకు ఫోక్ పాడాలని ఏదైనా చేయాలని, ఇంకా ఫోక్ చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనిపించింది? అంటే సింగర్ అనిపించింది. కాకపోతే ఏంటంటే రన్నింగ్ కొంచెం బిజీ అవడం, నన్ను చాలా మంది సపోర్ట్ చేయడం, ఆ వేలో నేను చేయగలను. దానివల్ల ఎక్కువ ఆ సినీ ప్రభావం నా మీద పడింది. అంటే ఆర్కెస్ట్రా సింగర్ గా మీరు సక్సెస్, ఇప్పటికే 10,000 పాటలు పాడారు, మంచి 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 ఈవెంట్స్, మంచి ప్రోగ్రామ్ మీకు వస్తున్నాయి, మంచి పెద్ద స్టార్ హోటల్ కూడా మీకు అగ్రిమెంట్ ఇచ్చి చేస్తున్నాయి. ఆ పాటలు మీకు, అంటే ఈ పాటలు పాడుతున్నప్పుడు పర్టికులర్ మీరు దాన్ని ఎన్నిసార్లు వింటారా, లేకపోతే ఒకసారి విన్న తర్వాత మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది? మీరు పాడిన పాటల్లో గొప్పగా అనిపించిన పాట? నాకు అది చెప్పాను కదా, బాలు గారి పాటలు పాడుతుంటే చాలా మంది చాలా ఎక్కువ మంది అదే బాలు గారు అంటే ఆయనలా పాడటం అంటే అది ఇంపాసిబుల్ అసలు. అంటే ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. ఆయనలా పాడాలి, ఆయనలా ఉండాలని ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్స్పిరేషన్ అన్నట్టు. ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఏదైనా హమ్ చేశాను అనుకోండి ఏదైనా పాడేటప్పుడు చాలా మంది చిన్నతన పులికి పాడలేదు వలపులే తెలుపగా విరపూసిన ఆశలు విడితే నిలుచైనగా అలగులు కురిసిన పడిచిన కీరవాణి చిలకన పులికి పాడలే వలపులే తెలుపగా. అచ్చం బాలసుబ్రహ్మణ్యం అలా అలా అంటే గొంతు, అంటే నేను విన్నాను మీరు కూడా గాయకులు కూడా ఒక్కొక్క గాయకులు ఇమిటేట్ ఆ వాయిస్ ఆ పాట తగ్గట్టు మీరు మార్చుతూ నేను మారుతుంటారు. ఓకే. వాయిస్ ఇమిటేట్ చేస్తుంటాను. ఓకే. ఏదైనా కార్తీక్ గారు ఉన్నారు, జనకారు ఎదను తడిపింది చినుకంటి చిందరేమో మై మరచిపోయే మాయ ప్రాణమంత మీదుతుంటే వానదీననా ఎదుట నిలిచింది తోటలో జాబ్ చేసేటప్పుడు నారమ్మ అనిత గారు కమాండ్స్ పెట్టారు. ఫ్యామిలీతో 2 days సత్య అంటే నా మెయిన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఓకే
నెలలు కాదు ఆ, కాసేపు తింటా ఉంటాను. విధంగా భగవంతుడు హృదయం తెలియదు. నన్ను చాలా మంది సార్ పొద్దున్నే నా కోసం కొంతమంది హైదరాబాద్ ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్ నా కోసం సపరేట్గా వచ్చారు. చాలా మంది అలా వస్తూ ఉంటారు. సాంగ్ తీసుకోవాలి ఈ పాటలు పట్టుకొని సాంగ్ తీసుకోవాలి, సాంగ్స్ అది తీసుకోవాలి. ఇప్పుడు మీరు పాత మ్యూజిక్ డైరెక్టర్ కానీ మాటి మధ్యలో కావచ్చు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎక్కువగా ఎవరి పాటలు ఎన్నుకుంటారు? ఆర్కెస్ట్రా మీద పాడుతున్నప్పుడు ఎవరి పాటలు సులువుగా అనిపిస్తాయి, ఎవరి పాటలు ఎక్కువగా అన్ని పాడతారు సార్, అన్ని పాటలు ఓల్డ్ లేటెస్ట్ ఏదైనా అంటే ప్రేక్షకులు అక్కడ కోరిన దాన్ని Yes. బట్టి మనం మీరు ఏది ఇచ్చినా అప్పటికప్పుడు డెఫినెట్గా ఖచ్చితంగా పాడతారు. అంటే మీకు బాగా నచ్చిన పాట బాగా అంటే ఇది బాగా పాడగలిగి ఇది కూడా నాకు ఇష్టమైన పాట ఒకటైనా మా ప్రేక్షకులు ఒకటి రెండు మీరు. అందులో బాలు సార్ అంటే ఇక బాలు ఏదైనా సరే ఎవరికి మీకు అనిపించింది ఏదైనా ఒక పాట. ఎక్కువ స్టేజ్ లో ఈ పాట పర్టికులర్ చదువుతారు సార్. ఓకే వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికేను, చెంత చేరి ఆదమరచి ప్రేమలు తోటలేను, చందనాలు చల్లు కురిసి చూపులు కలిసేను, చందమామ కట్ట పగలి నింగిని కురిసేను, కన్నె పిల్ల కళలేమో కన్నుక సన్నజరి కళలేమో అడనాగం, చిలకల పలుకులు అనకల ఉలుకులు కాజేలి సొగసులు నన్నే మరపించే, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాన్ని పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకా, రేగే తలపే వలపు పంటరా. బాగా పాట. అయితే బాలసుబ్రహ్మణ్యం మీకు ఇన్స్పిరేషన్ అదంటున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా బ్రీత్లెస్ పాట పాడారు. అలా ఏమైనా మీరు ట్రై చేశారా? ఇది అదే ఇది నేను అదే చెప్తున్నాను. ఇది బ్రీత్లెస్ పాటే. రాధిక Yes. రాధిక భారతీయ గారు పాడతారు. ఆ సముద్రం ఇదే song. ఇదే సాంగ్. ఇదే పాట. నాకు చాలా మంది పర్టికులర్ గా ఈ సరౌండింగ్ లో నేను హైదరాబాద్ రామోజీలో కూడా చాలా ఈవెంట్ చేశాను. ఈ పాట వరకు నన్ను ఎందుకు అడుగుతారు అంటే ఆ పాట కొంచెం ఆ పాట డెఫినెట్ గా నా షోలో ఈ పాట ఫ్లైట్స్ అడిగినట్టు పడుతున్నాను. ఓకే. మీరు ఎక్కువ ప్రోగ్రామ్స్ విజయవాడలో ఇచ్చారా, హైదరాబాద్ లో కూడా? రెండు స్టేట్ లో సార్, రెండు స్టేట్లు. నేను అవుట్ ఆఫ్ వెళ్ళాలి, కొంచెం పాస్పోర్ట్ అంటే తానా సభలు ఆట సభలు అలాంటి అంటే సింగపూర్, మలేషియా ఓ, ఆ టైంలో నా పాస్పోర్ట్ వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా అక్కడ ప్రోగ్రామ్ ఇవ్వగలుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే టాలెంట్ ఎక్కడున్న టాలెంట్ ఖచ్చితంగా వస్తుంది. మీరు వెళ్తారు కూడా, పాడతారు కూడా. అర్థమవుతుంది. ఇప్పుడు మీరు పాడుతుంటేనే అచ్చం నేను చెప్తున్నా కదా, మరో బాలసుబ్రహ్మణ్యం నాకు పాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు ఎందుకంటే టాలెంట్ అలా వచ్చేసింది, బై బర్త్ వచ్చేసింది. ఇలాంటి పాటలు కూడా బాగా పాడుతున్నారు. ఇంకోటి మీరు పాడుతున్నప్పుడు కూడా కో సింగర్ తో ఫీమేల్ ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే శృతి అది ఇలా కలుపుకుంటూ బాగా కోఆర్డినేట్ ఉంటుందా? మీకు పరిచయం ఉన్న లేకపోతే మీకున్న వాళ్ళైనా కొత్త వాళ్ళు ఎవరన్నా మీ ఆర్టిస్ట్? నేను సెలబ్రేట్స్ చాలా మంది Yes. అందరు సెలబ్రేట్స్ తో పాడతాను. ఎస్ ఎస్ కొత్త సెలబ్రేట్ అందరితో నేను స్టేజ్ చూసుకుంటాను చాలా సందర్భాల్లో. ఓకే. దాదాపు అందరితో చాలా మందితో నేను Ah, పాడడం జరిగింది. అండ్ నా ఈవెంట్స్ కూడా వాళ్ళని పిలిచారు. ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళని. వీళ్ళందరూ ఇక్కడ లోకల్లో నాకు సపోర్ట్ చేసిన చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. నన్ను వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు. నేను స్థాయిలో కావడానికి వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేశారు. లేదు చెయ్యి అని చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా టీం ప్రతి ఒక్కరికి అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పెట్టాను. ధన్యవాదాలు. Yes, మీ- వారు ఉంటేనే నేను ఉన్నాను. Yes, సత్య ఇలా ఉన్నారు. అయితే మీరు ఇన్ని దాదాపు దశాబ్దం పాటు మీరు 20,000-10,000 పైగా పాటలు సినిమా వైపు ప్రయత్నం చేయలేదా? సినిమా వైపు అవకాశం వచ్చేది?
నేను బేసిక్ గా సింగర్ అవుదామని అనుకోలేదు సార్. అనుకోకుండా నేను స్టేజ్ లో ఉన్నాను. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. బేసిక్ చాలా మంది చెప్తా ఉంటారు యాక్టింగ్ ట్రై చేయొచ్చు కదా అంటే బ్యాడ్ లక్ అంటారు కదా ట్రై చేయాలని. నేను 2 మూవీ చేశాను, క్యారెక్టర్ చేశాను, చేశారు మూవీలో విలన్ క్యారెక్టర్ చేశాను. చేశారు చేశాను కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అవి రిలీజ్ కాలేదు. రిలీజ్ కాలేదు. అంటే షూటింగ్ దశలోనే ఆగిపోయారు. ఎండింగ్ దశలో గురించి ఆగిపోయాను. అది మంచి మూవీ చేశాను. చిరంజీవి గారి మూవీ టైప్ జగదీశ్వరుడు అనే టైప్ బ్యాక్డ్రాప్ కూడా మంచి స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. అందులో నేను సెకండ్ విలన్ పెద్ద క్యారెక్టర్ వచ్చి అంటే లెంత్ గానే వచ్చింది క్యారెక్టర్. ఫుల్ లెంత్ చేశాను. ఆ టైం పాటలు కూడా సింగర్ పాటల్లో సింగర్ కాబట్టి అవకాశాలు అటువైపు ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ పిలిచి సత్య బాగా చేస్తున్నాడు, సత్య వాయిస్ బాగుంది, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఉంటే అంటే ఫస్ట్ నాకు మైనస్ అదేనేమో నేను ట్రై చేయలేదు కూడా. నేను ఇక్కడ బిజీ అయ్యాను. నాకు ఇదే సరిపోయింది. ప్లస్ ఏంటంటే నేను ట్రై చేయలేదు సార్. ఫస్ట్ ట్రై చేసుకుంటూ బాగుండేదేమో. నేను ట్రై చేయను ఫస్ట్. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే మ్యూజిక్ నేను నేర్చుకున్నాను. నాకు చాలా మంది చెప్పేవారు. నేను దాన్ని కూడా ఇలా నేను ఇక్కడితో సరిపెట్టుకున్నాను. ఇక్కడ చాలా బిజీ ఉన్నాను. ఏమో తర్వాత వచ్చాము. నేనైతే ప్రయత్నించాను. రైట్. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఈవెంట్లలో కానీ ప్రోగ్రామ్ కూడా సెలబ్రేట్ స్టార్ సింగర్లు కూడా పిలిచారు అంటే వాళ్ళతో ర్యాప్ ఎలా ఉంటుంది? వాళ్ళు మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేవారా? వాళ్ళ నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? ఇప్పుడు గీతా మాధురి కానీ కృష్ణుడు వీళ్ళంతా వాళ్ళ నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? సలహాలు సూచనలు ఇచ్చారా? చెప్పేవారు. అంటే మారేటప్పుడు చాలా బాగా పాడుతున్నారు. నేను హైదరాబాద్ ట్రై చేయడానికి చాలా మంది చెప్పారు. నాకు చెప్పాడు కదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నా ఫ్యామిలీ నేను తీసుకోవాలి. దీనివల్ల కొన్ని కారణాల వల్ల అంటే నాకు విజయవాడ అంటే ఎందుకు నాకు కొన్ని వేల మంది ఉన్నారు. నేను ఒక్కడిగా వచ్చి కొన్ని వేల మంది అన్నయ్య తమ్ముడు బావ అలా ఎందుకో తెలియదు. అట్లా నేను ఇక్కడ సామ్రాజ్యం క్రియేట్ చేసుకున్నాను నాకంటే. దానివల్ల నేను ఇక్కడ హ్యాపీ అని అక్కడికి రాలేదు. ఇప్పుడు సింగర్స్ ఉన్నారు, కొంచెం సొంతంగా ఆల్బాల్ సొంతంగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. అలాంటి ఏదైనా చేశారు సొంతంగా చేయలేదు సార్. చేయలేదు. అంటే మనం చూస్తున్నాం కదా ప్రతి ఒక్క సింగర్ కూడా వాళ్ళు సొంత పాటలు యూట్యూబ్ లో రిలీజ్ చేసి మిలియన్ బాగా ఫేమస్ అవుతుంది. అలాంటి ఇప్పుడు మామూలు ఏంటి తెలంగాణ బాగా ఫేమస్ అయింది ఏది బండికి వస్తుంది అలా బుల్లెట్ బండి మధుప్రియ అలా శ్రావణ ఎస్ అలా అట్లా అవకాశం అంటే భవిష్యత్తులో ఏమైనా ఉందా అలాంటి చేస్తాను ఖచ్చితంగా చేయడానికి. నేను ఇక్కడ బ్యాండ్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే అది అందరూ రీసెంట్గా నాకు ఎప్పుడు స్టార్ట్ చేయాలి. నేను డిపార్ట్మెంట్ నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ వల్ల ఈ ఫండ్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే కాసేపు మనం పాట సింగర్లు ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఎలా ఎంచుకున్నాం? వృత్తి ప్రవృత్తి లాగా లేకపోతే ఖచ్చితంగా చేయాల్సి వస్తుందా? లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలా ఎంచుకున్నాం? ఈవెంట్ నా మేనేజ్మెంట్ దగ్గర వర్క్ చేస్తానంటే ఈవెంట్ మేనేజ్మెంట్ నా దగ్గర చేసుకో వర్క్ అనేది అప్పుడు బాగుంటుంది. అవును. మీ ఈవెంట్ పేరు అంతకుముందు స్వాతి ఈవెంట్స్ ఇప్పుడు అంటే బాటిల్ ఎదుగుతారు ఎస్ఎస్ రీసెంట్గా జాన్లో స్టార్ట్ చేస్తాం. తక్కువ మంచి పేరు. 2 రాష్ట్రాలు చేశారా? చేసాం. ఇప్పటికి ఎన్ని పెళ్లిళ్ళు చేసి ఈ తక్కువ టైంలో దగ్గర 50 to 60. అంటే బడ్జెట్ ఎలా ఉంటుంది? అంటే మనం మిడిల్ బడ్జెట్ Middle అది budget. కాదు. ఎందుకంటే మనం చూస్తున్న ప్రేక్షకులు కూడా మీ ఈవెంట్ కి వస్తారు, వాళ్ళకి కూడా బడ్జెట్ లో చేయాలని మనది మినిమం బడ్జెట్ ఉంటుంది సార్. వాళ్ళ అంటే మా అమ్మాయి పెళ్లి చేస్తాను మనం చేస్తాం. మన అంటే సొంత ఇల్లు సొంత మనుషులు మనం చేసినట్టు మరి బడ్జెట్ అలా అయితే కాదు సార్. ఉన్నదానికి వాళ్ళ బడ్జెట్ లోనే నాకు ఎక్కువ మనీ అయితే కాదు. ఏం కావాలి దీంతో పాటు నేను జాబ్ లా చేయాలి, కమర్షియల్ కాదు జాబ్ లా చేయాలని దాంట్లో సక్సెస్ మీ పిల్ల మీ ఈవెంట్ ప్రత్యేకత ఏంటి? ఈ ప్రత్యేకత ఏముంది అంటే అందరూ ఎలా అంటే సార్ మన సొంతది అంటే మీ ఇంట్లో పెళ్లి చేస్తే మీరు ఎలా బాధ్యత తీసుకుంటారు సేమ్ నేను చాలా రివ్యూస్ కూడా ఉన్నాయి.
అంటే ఇది సొంత అంటే ఫ్యామిలీలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్నాను నేను. దానివల్ల అంటే 2 రాష్ట్రాలైనా అదర్ స్టేట్ లో కూడా మీరు లేదు ఇక్కడ వరకు చేస్తాను, అంత వరకు వెళ్ళలేదు. అంటే మనం స్టార్ట్ చేస్తే రీసెంట్ గా నేను ఆర్కెస్ట్రా నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ లో వచ్చింది 8 months అవుతుంది కాబట్టి ఒక్కొక్కరి వల్ల అంత వరకు వెళ్ళలేదు. వెళ్ళాలని ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంటున్నారు. అయితే మీ ఈవెంట్ పూర్తిగా వెడ్డింగ్ ప్లాన్ కాబట్టి కల్చర్ ఆంధ్ర కల్చర్ ఒక రకంగా తెలంగాణ కల్చర్ ఒక రకంగా అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఈ రెండింటిని? అక్కడ అక్కడ పెళ్లిళ్ళు అవును సార్, ఆ పూర్తి భారత ఖచ్చితంగా అవన్నీ ఉన్నది వేరియేషన్ చాలా తేడా ఉంది. వేరియేషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఎలా ఉంటుంది అలా అంటే అంటే ఇప్పుడు మనం చేసినట్టు వరకు ప్రజెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళంతా తీసుకుంటాం. yes, yes. ఖమ్మంలో చేసాం, వాళ్ళు ఇక్కడ ప్లేస్ నాలానే అక్కడ నుంచి ఎలా సెటిల్ ఆ, అయ్యారు, వీళ్ళు ఇక్కడ నుంచి ఖమ్మంలో సెటిల్ అయ్యారు. అంటే ఈ సాంప్రదాయం మొత్తం ఆంధ్ర ఈ తెలంగాణ కూడా ఆ బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నాం. తెలంగాణ కూడా హైదరాబాద్ హైదరాబాద్ బ్రాంచ్ నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. మొత్తానికి ఈవెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పిస్తున్నారు. ప్రత్యేక ఈ ఈవెంట్ ఈ సింగింగ్ లో చూస్తారండి. సింగింగ్ లో మీరు మెలోడీ ఎక్కువ చేస్తుంటారా లేకపోతే ట్రాజడీ సాంగ్స్ లేకపోతే ఇలా ఎలా ఎలా మీకు మీకు ఈవెంట్ ఎక్కువ ఈ ప్రేక్షకులు ఏ పాటలు అడుగుతుంటారు, మీకు ఏది పాడడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తారు? విజయవాడలో నాకు బ్రాండ్ ఏంటంటే సింగర్ అనేటంటే ఎంటర్టైన్మెంట్ ఎస్ క్రౌడ్ జనాల్ని అంటే మెప్పించడం డెఫినెట్గా నాకున్న పేరు అది. సత్య సూపర్ ఆర్టిస్ట్. క్రౌడ్ నేను చెప్పడం కాదు, నేను 25 years జర్నీ అంటే అది నేను చెప్పే కాదు, హిస్టరీ అదే చెప్తుంది. అందువల్ల నాకంటూ 2 బ్యాలెన్స్ మెలోడీ అండ్ క్రౌడ్ కి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలి, ఒక్క అలాంటి ఊపున్న సాంగ్ మంచిది. పలుపేట మల్లెపల్లి మలకపేట కిల్లు ఉన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాల మల్లె చిన్న దావతల పన్ను గాని భారతల ఇల్లు ఉన్న దిగిల్లంటే దించకు దించకు దుర్గాల డీజే డిల్లు పేరు మీ స్టైలే వేరు ఎక్కేసి కుట్టిందంటే కథలు డాన్స్ ఫ్లోరు డీజే డిల్లు పేరు మీ స్టైలే వేరు ఎక్కేసి కొట్టిందంటే కథలు డాన్స్ ఫ్లోరు. అలాంటి టైంలోనే అంటే ఆంధ్ర మీరు ఈవెంట్ ఆర్టిస్ట్ లో ఉన్నప్పుడు కూడా ఇంకా మంచి ఫోక్ ఉన్న సాంగ్ అడుగుతుంటారా? అలాంటి టైంలో ఫోక్ హైదరాబాద్ రాగానే ఖచ్చితంగా తెలంగాణ ఈ పాట పాడుతుంది ఖచ్చితంగా. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గబరపెట్టి మమ్ము గబరపెట్టి కైకు మాకే మైసమ్మ జరా పరేశాని చెయ్యకే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం తెలంగాణ పోదమే మైసమ్మ. ఒక ట్రాజడీ పాట అంటే విషాదమైన అలా అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ లవ్ సాంగ్ ఫీల్ ఉన్న సాంగ్ అలా 2 నేను మౌంటైన్ చేసేటప్పుడు ఈ పాటల కోసం కొంతమంది అంటే నేను బార్ లో పాడా రెస్టారెంట్ లో పాడా 2 అంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఎక్కడ పాడమంటే అక్కడ పాడాలి మనం. అట్లా కొంతమంది బార్ లో పాడేటప్పుడు మాత్రం వాళ్ళు ఫీల్ చేసినాను ప్రేమ క్షీర సాగర మదనా నింగినా కళావన ప్రేమ సత్య. ఇప్పుడు మనం అనుకున్నాం తెలుగు తమిళ్ హిందీ 3 భాషల్లో కూడా మనం సత్య పాట పాడి. అయితే మన ప్రేక్షకుల కోసం ఒక హిందీ పాట అంటే హిందీ అడుగుతుంటారా లేక మనమే తీసుకుంటూ ఉంటాం? హిందీ అడుగుతుంటారు. నేను ఆలోచిస్తాను నా కోసం హైదరాబాద్ తమిళ్. ये क्या बात है आज की चांदनी में कि हमको गए प्यार की रागनी में ये बाहों में बाहें ये बहकी निगाहें लो आने लगा जिंदगी का मजा
मेरा प्रेम मौसम नदी का किनारा ये चंचल అంటే గురువు గారు కూడా అంటే బాలసుబ్రహ్మణ్యం కూడా చాలా హిందీ పాటలు పాడారు. అది అట్లా తమిళ చూస్తూ తమిళ పాటలు కూడా ఒకటి తమిళ పాడారు కదా చాలా చాలా. ఇక్కడ తమిళ్ కూడా పాడవనే అండ్ తమిళియన్స్ వచ్చేటప్పుడు ఆయన సాంగ్ అడిగారు కదా బ్రీత్లెస్ బ్రీత్లెస్ மண்ணில் எந்த காதலத்தை ஆடுவாட கூடுமோ எண்ணம் கத்தி பாவயத்தை ஈஸ்வரனால் பாடுமோ தென்மை மண்ணில் இன்பமேதடா கண்ணை மூடி கனவில் வாழுமாடா மண்ணில் எந்த காதலத்தை யாரு பாடம் கூடுமோ எண்ணம் கத்தி பாவயத்தை ஈஸ்వరగా పాడు అయితే ఇక్కడ ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు తమిళ్ ఇది కాదు అంటే తమిళ్లో మీద భాష అనొచ్చా లేదంటే తెలుగులో రాసుకొని దాన్ని తమిళ్లో వాడేవారు. నేను చదువుకుంటే అసలు చాలా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగులో రాసుకుంటూ రాసుకుంటూ ఈ కరెక్షన్ నేను ఆలోచించాను అవును. హిందీ పాడేటప్పుడు మా గురువు గారు మాట్లాడతారు. ఓకే ఆయన దగ్గరికి వెళ్ళి గురువు అంటే ఆయన ప్రతి ప్రొనౌన్సియేషన్ పాడాలి ఓకే అని అట్లా తమిళ ఎక్కువ ఓకే అంటే మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే. అయితే మనం శక్తి ఎంత ఉంది అనుకున్నాం ఏమని, ఒక గాయకుల గొంతు మార్పు మిమిక్రీ టైప్ కూడా మనకు ఒక ఇద్దరు ముగ్గురు తెలుగు గాయకులు కావచ్చు, వాళ్ళు మనకు వచ్చిన వాళ్ళు కానీ జేసుదాసు, బాలసుబ్రహ్మణ్యం, చక్రి, లేకపోతే దేవి ప్రసాద్, లేకపోతే కీరవాణి, వందే మాతర శ్రీనివాస్, ఇలా మీకు అనుకరించే గాయకులు ఏదైనా పాడండి. गोरी तेरा गाँव बड़ा प्यार मैं तो गया वहाँ आके हमारे आके हम सफर एक जरा इल्तिजा सुन सदाई ले रही मंजिल प्यार की సార్ అలా అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఈవెంట్లలో కానీ ఆర్కెస్ట్రా కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాల్లో చేస్తున్నారు. మీరు ఎక్కువగా హైదరాబాద్కి వచ్చారు, ఎక్కడ ఈవెంట్స్ ఎక్కువ చేశారు, ఎక్కువ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఇచ్చారు? హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్లో మా అంటే మా రామోజీలో ఎక్కువ ఈవెంట్ చేసుకుంటారు. నేను ఇప్పుడు వరకు రామోజీ చేశాను. రామోజీలో నన్ను సింగర్ గా ఈవెంట్స్ డెఫినెట్ గా మోర్ దెన్ 100 రామోజీలో. ప్లస్ రామోజీ అన్న తర్వాత మనకు మల్టీ అంటే దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రజలు రామోజీ. అలాంటి టైంలో తమిళ్, తెలుగు, ఇంకా వేరే భాషలు ఏమన్నా పాడారు? 3 లాంగ్వేజ్ పాడతాను. 3. ఇంకా ఫైనల్ గా మన యువత బాగా ఈవెంట్లలో ఎక్కువ ఎక్కడ పోయినప్పుడు ఈవెంట్లలో మన ఆర్కెస్ట్రా ఎక్కడ యువత బాగా అడుగుతుంటారు. ఎక్కువ యువత కోరే పాటలు ఏంటి ఉంటాయి? అంటే ట్రెండింగ్ ఉండే పాటల ఈ మధ్య ట్రెండింగ్ లేటెస్ట్ సాంగ్స్ అన్ని అడుగుతుంటారు. ఓకే ఓకే ఫస్ట్ వచ్చే పాటలు అడుగుతుంటారు. నేను లేటెస్ట్ కూడా మెలోడీ అడుగుతుంటారు. మెలోడీ ఫాస్ట్ తో పాటు మెలోడీ ఎక్కువ ప్రయారిటీ అడుగుతారు. మెలోడీ సాంగ్ మెలోడీ ఇంకొక మనకు మెలోడీ పాస్తాను. భూమి పైకి లేకుంటే అచ్చు ఉంటారా చుట్టూ శిల్ప సంపద జగత్తు చూడని మహత్తుని విలే నీనవుతాకి ధరించే తపస్సిలా విశీదులకి తలంచే ఇది బాలుగారు అబ్బాయి చరణ్ చరణ్ ఆల్మోస్ట్ అంటే
ప్రతిలో కాన్సెప్ట్ ఒక సింగర్ గా మీరు ఎక్కువ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టపడుతున్నారు? ఫేవరెట్ ఇళయరాజా అప్పటి తరం మ్యూజిక్ డైరెక్టర్ లో ఇప్పటి తరం ఉన్న music director? నాకు బాలు కానీ ఇళయరాజా గారి పాటలు నా కారులో చేస్తే వినే ఫస్ట్ సాంగ్స్ అయితే ఇళయరాజా. వారిద్దరు కాంబినేషన్ ఉన్న పాటలు వింటారు. ఇప్పుడు లేటెస్ట్ గా దేవిశ్రీ గారు అంటే ట్రెండ్ క్రియేట్ చేస్తారు ఆయన. ఆ, దేవిశ్రీ గారు తమన్ సార్ తమన్ కూడా అద్భుతమైన బాణి గారు. ఇద్దరు అంటే ఇష్టం దేవిశ్రీ గారు తమన్ సార్ ఇద్దరు. ఓకే, ఓకే. ఇప్పుడు విప్లవాల పాటకు వచ్చారంటే మీ సిక్కోలు జిల్లా సిక్కోలు బిడ్డ ఉద్యమాలకి తెలంగాణ అయితే ఏ రకంగా ఉద్యమాలు విప్లవాలు ఉన్నాయో ఉత్తరాంధ్ర విజయనగరం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు మీ జిల్లా నుంచి వచ్చిన ఆనుమతి మట్టి బిడ్డ మట్టి పర్వలాలు ఎన్నో ఉన్నాయి శ్రీకాకుళం. వాస్తవాన్ని చూడండి ఉత్తరాంధ్రకు తెలంగాణకు బాగా దగ్గర కోరికలు ఉంటాయంటారు. ఎందుకంటే పోరాటాలు అక్కడే స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి కూడా సత్యం వచ్చింది. కాబట్టి మీ మీ జిల్లా వంగపండు మీ ఇంపాక్ట్ ఎంత ఉంది, ఆ ప్రభావం ఆయన పాటలు ఎక్కడైనా పాడారా? తక్కువ అంటే కొన్ని సందర్భాల్లో ఈ సినీ సాంగ్స్ ఎక్కువ ఫోక్ సాంగ్ అది అంటే మన వంగపండు పాట ఉంది కదా ఏం పిల్లడు ఏం పిల్లడో ఎంత మస్తవా ఏం పిల్లడో ఎంత మస్తవా అంటే నిజంగా ఉద్యమాలకి పెట్టిన పేరు ఉత్తరాంధ్ర వంగపల్లి సిక్కోలు ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు సింగర్ గా. ప్రౌడ్ గా Yes, ఎప్పటికీ ఆయన లెజెండరీ అందరి మన తెలుగు ప్రజల ఉదయాలలో గొప్ప సిక్కోలో పుట్టిన పాట మీరు చూడండి. ఈ ఉద్యమం కూడా సిక్కోలు అనేదే ఒక ఉంటది, అది బాగా ఉంటది. ఇంకా సత్య మీకు లక్ష్యం భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయాలని ఫస్ట్ నేను యాక్టర్ అవుదాం హైదరాబాద్ లో ట్రై చేశాను. ఓకే, నా కెరీర్ స్టార్టింగ్ లో సినిమా యాక్టర్ అవుదామని అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవుదాం అనుకున్నాను. ఏమో అవ్వలేకపోయాను భగవంతుడి వల్ల. నెక్స్ట్ మూవీ యాక్టింగ్ అంటే ఇష్టం నాకు, చాలా ఇష్టం. యాక్టర్ అవుదాం. ఓకే. ఇప్పుడు పాటలు దాంతో పాటు భక్తి దేశభక్తి డివోషన్ స్పిరిచువల్ సాంగ్ ఏమైనా పాడుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు? అంటే మా ప్రోగ్రామ్ ఈవెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మొదట మీరంటే స్టార్ట్ చేసినప్పుడు డివోషన్ సాంగ్స్ ఉంటాయి కదా మనం భగవంతుడు ఖచ్చితంగా మేము షో స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఒకటి భగవంతుడు శ్లోకం కావచ్చు. నాకెంతో ఇష్టం అంటే షిరిడి సాయినాథుడు. షిరిడి మా షిరిడి హరిమల్ షిరిడి హరిమల్ ఈ బాబా విఠలేశ్వరుడే ఈ బాబా విఠలేశ్వరుడే ఇది మా ఇహమో పరమో షిరిడి మా పందరి పూరము. అట్లా దేవస్థానం స్టార్ట్ చేసేటప్పుడు భక్తి అంటే దేశభక్తి ఏదైనా దేశభక్తి పుణ్యభూమి అలా ఇంకా అలా మా తెలుగు తల్లికి మల్లె పూల మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూల మా కన్న తల్లికి మంగళారతులు. అన్ని అన్ని రకాల పాటలు ఈవెంట్స్ అన్నాక డెఫినెట్ గా ఆడియన్స్ కూడా డిఫరెంట్ ఆడియన్స్ వాళ్ళకి అంతా మనం అందించాలి డెఫినెట్లీ. అంటే ఎలక్షన్ రాజకీయ పార్టీలకు కూడా ఈవెంట్ చేసినప్పుడు ఇలాంటి పాటలు అలాంటివి ఏమైనా తీసుకున్నారా? లేదంటే ఎవరికల్లా అన్ని పార్టీస్ ఇక్కడ వరకు నా లిమిట్స్ లో అందరూ నన్ను ఎక్కువ అలౌట్ చేస్తారు. అంటే పార్టీకి సంబంధం లేకుండా చూస్తారు. అన్ని అంటే అందరు ఈవెంట్ చేస్తాం. అందరి మీరు అందరి వాడు అందరి వాడు అందరూ ప్రేక్షకుల్ని మెప్పించడం ప్రేక్షకుల దగ్గర ఇవ్వడం. ఆల్ పార్టీస్ అందరూ అన్ని పార్టీలు నాకైతే అంటే మా ప్రశ్నలే పార్టీ సంబంధం లేదు. సత్య ఫైనల్ గా ఒక క్వశ్చన్. మీరు 25 ఏళ్ళు ఏపీ సింగింగ్ లో ఉన్నారు, ఈవెంట్ లో ఉన్నారు కదా. ఇప్పటికి ఒక యూత్ లాగా అంటే మామూలుగా 25 ఆ సంవత్సరాల అబ్బాయిలు ఆయన కనిపిస్తున్నారు. దాని సీక్రెట్ ఏంటంటే సీక్రెట్ లేదంటే అంటే మామూలుగా 25 ఏళ్ళకి దాదాపు అప్పటికి 20 ఏళ్ళు ఉంటుంది. 40 40 ఎక్కువనే ఉంటుంది. కాబట్టి మీరు చూస్తే ఒక యూత్ గా
అంటే హెయిర్ చూసినా గడ్డం చూసినా అలా ఎవరు ఇప్పుడు చూస్తే రంగు అది ఇది అనుకుంటారు. చెప్పొచ్చు అది కూడా సీక్రెట్ మా యువతకు కూడా ప్రేక్షకులకు కూడా. నేను ఏది ఆలోచించాను ఫస్ట్ అంటే నేను చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చా. దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. నాకున్న స్థాయిలో పర్లేదు నేను ఎందుకు ఆలోచించాలి. నేను చాలా మందికి చెప్పిన ఆలోచించి నాకు ఈ చుట్టూ కూడా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు సార్. ఓకే, ఓకే. ఇప్పుడు మీరు అడిగినట్టు నేను ఫీల్డ్కి వచ్చి అంటే చిన్న ఎర్లీ ఏజ్ వచ్చాను. Early. నా ఇంటర్మీడియట్ లో వచ్చాను అంటే నాకు 42 ఇయర్స్ 43 వచ్చింది 43 వచ్చాను నేను ఎర్లీ ఏజ్ లో వచ్చాను. నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను చక్కగా మంచిగా మంచి ఫుడ్ ప్రియులు చక్కగా తింటా తెలుసుకుంటా వర్క్ ఉండే టైం మాత్రం సిన్సియర్ వర్క్ చేస్తాను. అంతే ఎందుకంటే సీక్రెట్ చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు ఆలోచిస్తున్నాం అలా అని చెప్పి కళ్ళగంటం కూడా కరెక్ట్ కాదు. మన డ్రీమ్ ఏదో సాధించాలో దానికోసం ప్రయత్నించాలి. అంతేగాని పడుకొని ప్రయత్నించడం కళ్ళలో కాదు ఏదైనా ట్రై చేయాలి. అండ్ నాగార్జున గారు అన్నట్టు ఫుడ్ ఆయన కూడా చక్కగా మంచి ఫుడ్ తింటారట. నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం సార్. ఓకే నేను స్టేజ్ పైన సింగర్ డాన్సర్ కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా చాలా మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక 2-3 చెప్పగలుగుతారు. చాలా నాకు Yes, ఇష్టమైన బాలయ్య బాబు గారు బాలయ్య. అంటే ఇష్టపడిన వ్యక్తి ఉంటారు. ఉండదు. Yes, అట్లానే Yes. చాలా సంతోషం. జెట్ న్యూస్ ఈ రోజు నన్ను పిలవడం నేను రావడం ఇది అంతా యాదరించడం జరిగింది కాబట్టి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ 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 అభిమాన చిరంజీవి ఎవరు కానీ ఈరోజు జెట్ న్యూస్ కి నన్ను పిలవడం ఇది అంటే కొన్ని పరిణామాల వల్ల ఎందుకంటే ప్రతి ఒక్కరు చక్కగా అందరిని అభిమానిస్తూ ఉన్నారని నా తరఫున అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. నాగార్జున జెట్ న్యూస్ ఈరోజు చాలా హ్యాపీగా వెంకటేష్ చాలా సంతోషం. జెట్ న్యూస్ కి ఈరోజు రావడం చాలా ఆనందం. అండ్ నాకు నేను స్టేజ్ పైన ఎక్కువ ఇంప్రెట్ చేసేది రాజశేఖర్ గారు అండ్ సాయి కుమార్ గారి వాయిస్ ఎక్కువ ఇంప్రెట్ చేస్తాను. ఆయన గొంతు డబ్బింగ్ ఆర్టిస్ట్ జెట్ న్యూస్ కి చాలా అండ్ బిగ్ బాస్ వాయిస్ కూడా Yes. స్టేజ్ పైన మధ్య 20 బిగ్ బాస్ జెట్ న్యూస్ జెట్ ఛానల్ మమ్మల్ని బిగ్ బాస్ సేమ్ బిగ్ బాస్ వాయిస్ ఎలా ఉందో అలానే ఇది కూడా కనిపిస్తుంది. ఇంకా అంటే ఇంకా వేరే క్యారెక్టర్లు హీరోలు ఇంకెవరైనా మీకున్నది అంటే నేను అడిగారు మీకు వచ్చింది చెప్పండి. అంటే ఆల్మోస్ట్ అందరికి చేస్తాం అందరికీ అంటే బ్రహ్మానందం బాబు ఇలా అయి తక్కువ హీరోస్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ మేనేజర్ చూడపా సిద్ధప్ప నేను సింహం అంటే జెట్ న్యూస్ ఈరోజు ఈ కార్యక్రమం రావడం చాలా అదే కదా ప్రభాస్ డార్లింగ్ ఏదో కార్యక్రమం జెట్ న్యూస్ చాలా ఓకే. ఫైనల్ గా రాజకీయ నాయకులు చంద్రబాబు అంటే అంటే ఆయన వాయిస్ చాలా మంది ఇంప్రెస్ చేస్తారు. Yes, yes. ఈజీగా చేయొచ్చు. చూడ తమ్ముళ్ళు చాలా సంతోషంగా ఉంది. ఇదే రోజు జెట్ న్యూస్ కి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. థ్యాంక్ యూ. జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. సూపర్. నిజంగా మీరు మల్టీ టాలెంటెడ్ అన్ని రంగాలకు మిమిక్రీ సింగింగ్ ఈవెంట్ ప్రోగ్రామ్ మొత్తానికి సత్య ఆల్రౌండర్ అనే చెప్పుకోవచ్చు. మీరు మీ నుంచి మన ప్రేక్షకులకు ఏదైనా ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మన చర్చిస్తారు. చాలా మంది లైఫ్ చాలా చిన్నది. మనం ఎలా బ్రతకాలనుకుంటున్నాం అలా బ్రతకాలి. బ్యాడ్ హ్యాబిట్స్ చాలా మంది దగ్గర అవుతున్నారు. అవి కొంచెం ఏంటంటే నేను ఒక చిన్న కుటుంబం నుంచి చెప్తున్నాను. చాలా మంది ఈ మధ్య వ్యసనాలకి మార్చుకుంటున్నారు. కొంచెం ఎంజాయ్ చేయండి. లిమిట్ అలానే ఆడపిల్లలు కూడా మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నంత
ఆడపిల్లలు కూడా మన ఫ్యామిలీ అనుకున్నది చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్, కొంచెం చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య మనం చూస్తాం న్యూస్లో. మనకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మన ఫ్యామిలీ అనుకోండి. దయచేసి చాలా మంది నా మనవి జెట్ న్యూస్ ఈరోజు నాకు చాలా అంటే నేను నన్ను ఎక్కువ చేయడం అనేది అసలు పూర్వజన్మ. థ్యాంక్ యూ సో మచ్ మా బ్రహ్మానంద గారు అండ్ మా అన్నయ్య సత్య గారు నన్ను ఎక్కువ చేయడం అండ్ మా యాజమాన్యం అందరికీ ఈ ఛానల్ మనం ఏమనుకుంటామో అదే స్పీడ్ లో ఈ మధ్య లాంచ్ చేశారు కాబట్టి అదే స్పీడ్ లో ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులతో ఈ ఛానల్ ఒక రకంగా ముందుకు వెళ్ళాలని భగవంతుడు కోరుకుంటూ అంటే నాకు పరిచయం చేసిన మా సందీప్ గారు మా సందీప్ గారికి అండ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మా విజయవాడలో వాళ్ళందరికీ పేరు పేరున ఎందుకంటే మనకు సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకున్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. తప్పు మనసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్య. జెట్ న్యూస్ లక్ష్యమే పల్లె మాణిక్యాలు, పల్లె టాలెంట్ తీయడం మన లక్ష్యం. జెట్ న్యూస్ కూడా అదే ముందుకెళ్తుంది. మరి మేము కూడా జెట్ న్యూస్ తరఫున సత్య మంచి ఉన్నత ఒక సినిమా చేయాలని మంచి అవకాశాలు ఇంకా జెట్ న్యూస్ ఏం కోరుకుంటుందంటే మంచి సినిమా పాటలు పాడాలని కూడా జెట్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇదండి మన సత్యతో పంచుకున్న మనోగతం. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. సత్య జెట్ న్యూస్.